క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి పత్రికల్లో మొదటి పత్రిక, యేసు ప్రేమించిన శిష్యుడైనటువంటి అపోస్తలుడైన యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ఈరోజు మనము ధ్యానిద్దాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి యుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించినట్లుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్య నామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా యేసుక్రీస్తు వారిని గురించినటువంటి అనేక రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలను, యేసుక్రీస్తు వారి రక్తాన్ని గురించి, అలాగే యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని గురించి అనేక రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలను మనము సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వినడము, చూడడము చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు వారి రక్తము మనలాంటి రక్తము కాదని ఒకళ్ళు, లేదు ఆయన రక్తము కూడా మనలాంటి రక్తమే అని మరొకరు, లేదండి ఆయన పరలోకము నుంచి డైరెక్ట్గా వచ్చారు కాబట్టి ఆయనది పవిత్ర రక్తం అని ఒకటి, లేదు పరలోకంలో రక్త మాంసాలు ఉండవు అని మరొకటి. ఇలా రకరకాల వాదనలను మనము వినడము చూస్తూ ఉన్నాము. అయితే అసలు యేసుక్రీస్తు ఎవరనే విషయము మనకు అర్థం అవ్వాలి అంటే ముందుగా మనం ఎవరన్న విషయము మనకు తెలియాలి. దీని విషయమై గతంలో మనము దేవుని యొక్క భాగము అనేటటువంటి ఒక అంశాన్ని పరిశుద్ధ గ్రంథము నుంచి ధ్యానించటము జరిగింది. దాని కొనసాగింపుగా అసలు మనం ఏమై ఉన్నాము అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ఏం తెలియచేస్తుంది అని మనం ఆలోచించినట్లయితే, యోహాను గారు తెలియచేసిన విధముగా మనము దేవుని పిల్లలము. మనము దేవుడు కనగా ఈ భూమి మీదకి వచ్చాము కాబట్టి మనము దేవుని పిల్లలము అని పిలువబడాలి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. సృష్టించిన వాడు, సృష్టిపిత, సృష్టించబడినది సంతానమవుతుంది.
మనము దేవుని పిల్లలము, నేను దేవుని కుమారుడను అని యేసుక్రీస్తు వారు సెలవిచ్చినప్పుడు ఆనాటి యూదులు ఏమన్నారంటే, చూడండి ఈయన దైవదూషణ చేస్తున్నాడు, దేవునికి భార్య ఎక్కడైనా ఉంటుందా? భార్య ఉంటేనే కదా కుమారుడు వచ్చేది. ఈయన దేవుని కుమారుడు అంటే ఈయన దేవునికి భార్యను ఏర్పాటు చేశాడా అని మూర్ఖంగా మాట్లాడిన సందర్భాలను మనము చూస్తున్నాం. దేవుడు ఒక్కడే, ఆయనకు భార్య లేదు, పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు అని. కానీ వారికి తెలియనటువంటి ఒక వాస్తవం ఏంటి అంటే, సృష్టించబడిన దానికి తండ్రి అవుతాడు అన్న విషయము వాళ్ళు ఎరుగనటువంటి మూర్ఖులుగా ఉన్నారు అని గ్రంథం తెలియజేస్తుంది. భూ సంబంధమైన విషయాల్లో వాళ్ళు అత్యంత విజ్ఞానవంతులై ఉండవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో, ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాల్లో, పైనున్న వాటిని ఆలోచించేటటువంటి విషయాల్లో వారు ఇంకా కూడా పసిపిల్లల వలె పరిశుద్ధ గ్రంథము ముందు మనకు కనబడటం చూస్తూ ఉన్నాము. అయితే యోహాను గారు తెలియజేసిన విధంగా మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించాడో చూడండి. ఆయన మనల్ని నా వారసులు మీరు అంటున్నారు, క్రీస్తులో నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటున్నారు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ద్వారా తనకు పిల్లలు కావాలని అనుకున్నాడు ఆయన. పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1:6లో తెలియజేసిన విధంగా. కాబట్టి మనము ఆయన పిల్లలగునట్లు ఆయన మనకు వెలకట్టలేని ప్రేమను అనుగ్రహించాడు. ఎందుకంటే మనం ఆయన పిల్లలుగా ఉండలేదు. ఆయన పిల్లలుగా మనము ఉండలేదు. ఎక్కడ పడిపోయాము అంటే ఆదిలోనే మనము పడిపోయాము. ఆదిలోనే మనము పడిపోయాము. ఎలా పడిపోయామో, ఎవరి ద్వారా పడిపోయామో అది కూడా పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయము 1 వంశావళులను తెలియజేస్తూ 36, 37 వచనాలు, 38 వచనాలు మనము చూసినట్లయితే, షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు, లెమెకు మెతూషలకు, మెతూషల హానోకుకు, హానోకు ఎరేదుకు, ఎరేదు మహలేలుకు, మహలేలు కేయినానుకు, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు అని లూకా గారు తెలియజేశారు. ఈ లూకా గారు ఈయన వైద్యుడు, అలాగనే చరిత్రకారుడు. ఈయన ఒక వైద్యుడై ఉండి ఆదాము దేవునికి కుమారుడు అని తెలియజేశాడు. అంటే యేసుక్రీస్తు వారి నుంచి ఈయన వెనక్కి వెళ్ళి ఆదాము దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడై ఉండి దేవుని యొక్క కుమారుని హోదాని ఆయన పోగొట్టుకున్నాడు. దేవుడు యొక్క కుమారుడు ఎలా ఉంటాడు అంటే, నా కుమారుడు ఉన్నాడు, నాలాగే ఉంటాడు. అలాగనే లోకంలో ఉండే అనేక మంది తండ్రులు వారి కుమారులు ఆల్మోస్ట్ 90% వారి వారి పోలికలు కలిగే ఉంటారు. ఎందుకంటే వారు వారి నుంచి వచ్చారు భూమి మీదకు కాబట్టి. అలాగనే ఆదాము దేవునికి కుమారుడైనప్పుడు ఆదాము ఎలా ఉండాలి? దేవునిలాగే ఉండాలి.
ఆయన దేవునిలాగే ఉన్నాడు కూడాను ఏదైనా తోటలో. కానీ తరువాత ఆ స్థాయిని ఆయన తన చేజేతులారా దిగజార్చుకున్నాడు. ఎలాగ దిగజార్చుకున్నాడు అనేది కూడా మనము పరిశుద్ధ గ్రంథము నుంచి పరిశీలించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు మనము గమనించినట్లయితే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించునో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవు వానికి గురుతై ఉండెను, అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఎట్లనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను, కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులను నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. చూడండి ప్రియులారా, ఆదాము గారు దేవుని కుమారుడై ఉండి దేవుని పోలికలో ఉండి ఆయన ఆ స్థాయిని కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడంటే పాపము చేయటం ద్వారా. పాపం అంటే ఏదో లోకంలో భయంకరంగా బ్రతకటము, తీవ్రమైన నేరాలు ఘోరాలు చేయడము, ఇవే పాపాలని అనుకుంటున్నాం మనము. కానీ అవి కాదండి. ఆజ్ఞాతిక్రమమే పాపము. అంటే ఇప్పుడున్న నేరాలతో పోల్చుకుంటే ఆదాము గారు చేసింది పెద్ద పాపములాగా కనపడకపోవచ్చును, కానీ దేవుని దృష్టిలో మాత్రము అది పాపమే. చెయ్యొద్దు అన్నాడు, చేశారు. తినొద్దు అన్నాడు, తిన్నారు. కాబట్టి ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోకి ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తించెను. ఆదాము ద్వారానే భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా వచ్చారు అని ఈనాడు జెనెటిక్ సైన్స్ చెప్తుంది. ఆదాములో ఉండే డిఎన్ఏ ఇప్పుడు సర్వమానవాళిలో ఉండే డిఎన్ఏ కూడా ఒకటే అనేది, అదే మైటోకాండ్రియల్ డిఎన్ఏ అని. ఒకరి ద్వారానే భూమి మీద ఉండే సకల జాతి మనుషులు వచ్చారు అని మోడర్న్ సైన్స్ ఇప్పుడు కనుక్కుంది. కానీ పరిశుద్ధ గ్రంథం ఎప్పుడో చెప్పింది, ఒకరి ద్వారానే భూమి మీద ఉండే సకల జాతి మనుషులు ఉద్భవించారు అని. ఆ ఒకడెవరు అంటే మన ఆది తండ్రి అయినటువంటి ఆదాము. అతని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోకి ఎలాగూ ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమయ్యింది. మరి మరణించేవాడు దేవుడు ఎలా కాగలడు? దేవుడు అంటే జీవము కలిగిన వాడు, నిత్యము జీవించేవాడు, జీవాధిపతి.
ఆయనకు మరణం అంటే ఏంటో తెలియదు. నిత్యము జీవించేవాడినే దేవుడు అంటారు. కొంతకాలం ఉండి తర్వాత కనపడకుండా పోయేవాడిని దేవుడు అనరు. దేవుడు అంటేనే ఎటర్నల్. మరి చనిపోయే మనము దేవుని కుమారులము ఎలాగవుతాము? గతంలో మనము దేవుని కుమారులముగా ఉన్నాము. చావంటే ఏంటో తెలియకుండా ఉన్నాము. ఆకలి దప్పులంటే ఏంటో తెలియకుండా ఉన్నాము. ఏ బాధరబందీలు లేకుండా హాయిగా ప్రశాంతంగా ప్రతి చల్లపూట వేళ దేవుడితో మాట్లాడుతూ ముఖాముఖిగా దేవుడితో సంభాషిస్తూ ఆ ఏదైనా తోటలో హాయిగా ఉన్నటువంటి మనల్ని విషాన్నిచ్చి చంపేసింది కదండి. ఆకలి అంటే తెలియదు, దప్పికంటే తెలియదు. సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు వస్తే సంతోషంగా ఆయనతోటి ముఖాముఖిగా సంభాషిస్తూ ఆనంద డోలికల్లో ఉన్నటువంటి మనల్ని నాశనము చేసింది కదండి. తినొద్దు అని చెప్పిన పండును తినిపించి. కాబట్టి అదే పాపము, అదే దాని వలనే మరణము లోకములోకి ప్రవేశించింది. ఎలాగైతే ప్రవేశించిందో అలాగనే అందరికీ కూడా సంప్రాప్తించింది. మరి అందరూ మరణమైపోయే వాళ్ళే, ఎవరు కూడా ఎటర్నల్ కాదు. అంటే దేవుడు ఇచ్చినటువంటి స్థాయిని కోల్పోయి దిగజారిపోయి మరణానికి వెళ్ళిపోయే వారముగా అయిపోయాము. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన పిల్లల్ని పోగొట్టుకుంటాడా? తప్పు చేశారు, జారిపోయారు. మరి అలాంటి వారిని తండ్రి పోగొట్టుకుంటాడా? మన పిల్లలు తప్పు చేసి తప్పుడు మార్గంలో వెళ్తే వెళ్ళాడులే, చస్తాడు వాడే అని వదిలేస్తామా? వదిలేయము. కాబట్టి ఆయన కూడా ఆయన పిల్లల్ని వదిలేసేవాడుగా లేదు. కాబట్టి ఆయన ప్రథమ ఫలమైనటువంటి యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించాడు. భూమి మీదకు పంపించి పాపము చేసినటువంటి, పాపము సంప్రాప్తమైనటువంటి, పాపము ద్వారా మరణము సంప్రాప్తమైనటువంటి సర్వమానవాళిని తిరిగి ఆ మరణము నుంచి రక్షించటానికి ఆయన ఏం చేశాడంటే, అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. 15వ వచనము. ఎట్లనగా ఒకని అపరాధము వల్ల అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తు అను ఒక మనుష్యుని కృప చేతనైన దానము అనేకులకు విస్తరించెను. యేసుక్రీస్తు అను ఒక మనుష్యుని పంపించాడు దేవుడు. యేసుక్రీస్తుని మనిషిలాగా పంపించాడు. ఎందుకంటే దేవునిలా ఉండవలసినటువంటి మనము మనుషుల్లాగా అయిపోయాము. కాబట్టి ఆదాము దేవునికి కుమారుడుగా ఉండి దేవుని కుమారుడుగా ఉండనేరక మనిషిలాగా మారిపోయాడు. కాబట్టి పాపము చేసి ఆ మనిషిని తిరిగి దేవునిలా మార్చాలి అంటే దేవుడే దిగి రావాల్సి వచ్చింది. ఆ దేవుడే మనిషిలాగా భూమి మీదకు రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు అని ఒక మనుష్యునిలాగా భూమి మీదకు రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు అని ఒక మనుష్యుని కృపచేతనైన దానము అనేకులకు విస్తరింపచేశాడు. కాబట్టి పాపము వలన సంప్రాప్తమైన మరణాన్ని జయించటానికి యేసుక్రీస్తును, ఆయన ప్రథమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మనిషిగా భూమి మీదకు పంపించాడు ఆయన. ఈనాడు అనేక మంది యెహోవా సాక్షులని కొంతమంది ఒక తెగ ఉంది. వాళ్ళు ఏం చెప్తారంటే యేసుక్రీస్తు దేవుడు కాదు, మనిషి. ఆయన మనుష్య కుమారుడు అనే పరిశుద్ధ గ్రంథం చెప్పింది. యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడా రాయబడలేదని చెబుతారు.
యేసుక్రీస్తు మనుషుల కోసం భూమి మీదకు మనిషిలాగా వచ్చాడు. మరి ఈ మనిషి ఎవరు? ఈ మనిషి కూడా ఒకప్పుడు దేవుడే. ఒకప్పుడు దేవుడు అంటే నువ్వు నేను ఒకప్పుడు దేవుళ్ళుగా ఉన్నవాళ్ళమే. దేవుళ్ళుగా ఉన్నవాళ్ళము మనుషులం అయిపోయాము. కాబట్టి దేవుడు మనుషులను తిరిగి దేవుళ్ళుగా మార్చటానికి ఆయన మనిషిలాగా వచ్చాడన్న చిన్న లాజిక్ని వీళ్ళు విస్మరించారు. అది చాలా ఓల్డ్లీ నోన్ ఫార్ములా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. విషానికి విరుగుడు మందు విషముతోటే తయారు చేస్తారు. కాబట్టి శరీరాన్ని శరీరంతో జయించాలి. కాబట్టి ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. అంతేగాని ఆయన మనిషి కాదు. ఆ మాటకు వస్తే భూమి మీద ఉండే మనుషులు ఎవరో కూడా మనుషులు కాదు. వాళ్ళందరూ కూడా దేవుని కుమారులే. అంటే ఒకనాడు దేవుళ్ళుగా మారవలసిన వాళ్ళే. దేవుడుగా మారితేనే దేవుని సముఖానికి వాళ్ళు వెళ్ళగలరు. అలా మారకుండా మనుషుల్లాగా ఉంటే, మనుషుల్లాగా మిగిలిపోతే మన్నైనది తిరిగి మన్నైపోతుంది. ఆత్మ మాత్రము నిత్య వేదనకు వెళ్ళిపోతుంది. కాబట్టి యేసుక్రీస్తు ఒక మనుష్యుని కృప వలన రక్షణ అనేకులకు విస్తరించింది. కాబట్టి ఆదాము దేవునికి కుమారుడు, కానీ ఆ స్థాయిని కోల్పోయాడు. ఆదాము ద్వారా మనము కోల్పోయినటువంటి మన పూర్వపు స్థితిని తిరిగి తీసుకురావడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చాడు. అంటే మనము దేవుని యొక్క కుమారులమే. మనము దేవుని కుమారులమే. మనము దేవుని కుమారులుగా ఉన్నప్పుడు తిరిగి మన పాఠములోకి వెళితే మనము దేవుని కుమారులము, దేవుని పిల్లలము. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఎందుకనగా ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ఆయన దేవుడు అని ఎరగలేదు. యేసుక్రీస్తు దేవుడు ఏంటండి? ఆయన కార్పెంటర్ కొడుకు కదా అని ఆయన స్వజాతీయులు అన్నారు. ఇప్పుడు అనేక మంది ఆయన పుట్టిన దేశంలోనే ఆయన్ని దేవుడు అనలేదు, మీరు దేవుడు అని ఎలా చెప్తారు అని ఒక వింతైనటువంటి వాదనను తీసుకొని వస్తున్నారు. ఇది ఒక అతి తెలివి అన్నమాట. పిచ్చి తెలివికి, నాశనమైపోయే జ్ఞానానికి, నిరర్ధకమైపోయే జ్ఞానానికి ఇది పరాకాష్ట. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది? లోకము ఆయనను ఎరుగదు. కాబట్టి మీరు ఆయనను ఎరిగిన ఎడల మీరు ఆయన పిల్లలని పిలువబడండి. ఆయన పిల్లలని పిలువబడండి. మీరు ఎవరి పిల్లలు అంటే మేము ఫలానా వాళ్ళ పిల్లలమండి, మేము ఫలానా వంశం అండి, మేము ఫలానా కులమండి అని గర్వంగా చెప్తారు. కానీ వాస్తవానికి ఈ ఊపిరి ఆగిపోతే అతనికి వంశము ఉండదు, కులము ఉండదు, గోత్రం అంతకంటే ఉండదు, చివరికి ఈ శరీరమే ఉండదు. కాబట్టి మీరు భూమి మీద ఉండే మనుషుల పిల్లలుగా పిలువబడకుండానట్లు దేవుని పిల్లలని పిలువబడండి. అంటే ఈ భూమి మీద మనకి మన పితరుల పేర్లు ఇంటి పేర్లుగా వస్తాయి, మన తాతల తండ్రుల పేర్లు ఇంటి పేర్లుగా వస్తాయి. కానీ వాస్తవానికి ఆ పేర్లు పెట్టుకోవడం వల్ల మనకేం ప్రయోజనం లేదు. మేము ఫలానా వాళ్ళమండి, మేము ఫలానా వంశం అండి, మాది ఫలానా ఇంటి పేరండి, ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఆ వంశాలు, ఆ ఇంటి పేర్లు అవేవి కూడా ఈ ఊపిరి వెళ్ళిపోయిన తర్వాత మనకు మన శరీరానికి ఆపాదించబడవు. కానీ ఏది శాశ్వతము అంటే మనము దేవుని పిల్లలమని పిలువబడుట శాశ్వతము. అందుకనే
లోకము ఆయన ఎరగలేదు. మనం ఆయన ఎరిగిన వారముగా మనం ఏం చేయాలి అంటే మనము దేవుని పిల్లలమని పిలువబడాలి. మనకుండే పేర్లు మనకున్నా సరే మనము దేవుని పిల్లలుగా గుర్తించబడాలి ఈ లోకములో. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకను ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. ఆయన నామములో బాప్తిస్మము తీసుకొనుట ద్వారా దేవునికి మనము నాజీరు చేయబడిన వారమయ్యాము. కాబట్టి ఆయన రాజ్యములో మనము సభ్యులమయ్యాము. ఆయన పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అంటే భవిష్యత్తులో మన పరిస్థితి ఏంటి? ఆయన పిల్లలుగా మనము ఈ లోకములో గుర్తించబడిన తర్వాత మన భవిష్యత్తు ఏంటి, మనం ఏమవుతాము భవిష్యత్తులో అనేది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంటే ఆయన రెండవ రాకడలో మనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన ఎలా ఉంటాడు, ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అనేది మనకు తెలియదు. ఈవెన్ ఆయన శిష్యులకు కూడా తెలియదు ఆయన ఎలా ఉంటాడు అనేది. ఆ ప్రకటన గ్రంథంలో ఆయన ఇదే యోహాను గారు దర్శనములో చూచి అలంకారప్రాయంగా ఆయన్ను వర్ణించాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో వాస్తవంగా ఆయన ఎలా ఉంటాడు అనేది ఎవరికి తెలియదు. అదే విషయాన్ని యోహాను గారు ఇక్కడ రాస్తున్నారు. ఆయన మనం భవిష్యత్తులో మనం ఏమవుతామనేది ప్రత్యక్షపరచబడలేదు. ఎందుకంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా మనం ఉంటాము. ఆయన ఎలా ఉంటాడు అనేది మనకు తెలియదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మాత్రమే మనం ఆయన్ని చూడగలము. ఎలా చూడగలము అంటే ఆయన పిల్లలుగా మనం ఉంటేనే మనం ఆయన్ని చూడగలము. ఇన్ కేస్ అలా లేకపోతే ఆయన్ని మనము చూడలేము. ఈలోపు జరగాల్సిందంతా జరిగిపోతుంది. పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. వాటిల్లో పడి కొట్టుకొని వెళ్ళిపోతారు. ఎవరు అంటే ఆయన పిల్లలుగా లేనివారు. మరి ఆయన పిల్లలుగా ఉన్న వాళ్ళు ఏమవుతారు అంటే ఆయన్ని చూస్తారు. ఆయనను చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. మనం ఎప్పుడైతే ఆయన్ని చూస్తామో మనము కూడా ఆయనను పోలి ఉన్నాము అని మనకు తెలుసు. ఎందుకంటే మీరు ఆయన్ను పోలిన వారే అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అది ఆ పోలిక ఏంటి అనేది శిష్యులకి తెలియదు, తర్వాత వచ్చినటువంటి ప్రవక్తలకు తెలియదు, అపోస్తులకు తెలియదు, మనకు అంతకంటే తెలియదు. మరి ఇది ఎప్పుడు ప్రత్యక్షపరచబడుతుంది అంటే ఆయన రెండవ రాకడలో ఇది ప్రత్యక్షపరచబడుతుంది. ఆయన రెండవ రాకడలో మనం ఆయన్ని చూచినప్పుడు ఆయన ఎలాగున్నాడో మనము కూడా అలాగే ఉంటాము. ఈ నిరీక్షణ కలిగి మీరు ఈ లోకములో ఆయన కొరకు బ్రతకండి అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది. ప్రియులారా, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకోను. ఈ నిరీక్షణ కలిగి భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము ఆయన పవిత్రుడుగా ఎలాగైతే భూమి మీద బతికాడో మనము కూడా
ఆయనను పోలి ఆయన పవిత్రతను ధరించుకొని బ్రతకండి అని. ఆయనను పోలి ఉందుము అంటే ఆయనలాగా ఉంటామని కాదు, ఆయన గుణలక్షణాలను మనం కూడా పునికి పుచ్చుకొని ఈ లోకములో బ్రతకాలి అని. కాబట్టి ఆయనను పోలి అంటే ఆయన దేవుడు. సో మనము కూడా దేవుళ్ళలాగే ఉండాలి. మనము దేవుళ్ళమని ఈ లోకములో చెప్పాలి. మనమే దేవుళ్ళమని ఈ లోకానికి ప్రచురపరచబడాలి. మనము దేవుళ్ళమే అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేసింది. మనం ఎవరము అనే విషయాన్ని, దేవుని కుమారులమని, దేవుని ద్వారా ఈ భూమి మీదకి వచ్చామని, మనమే దేవుని కుమారుడు, భవిష్యత్తులో దేవుడు అవుతాడు అని పరిశుద్ధ గ్రంథము కూడా తెలియచేసింది. చూడండి, యోహాను, ఇదే యోహాను గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 34 నుంచి 36 వరకు చూస్తే, అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల, నేను దేవుని కుమారునని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? మీరు దేవుళ్ళు, మీరెవరు, నేనెవరు, అందరము పరలోకపు తండ్రి నుంచి భూమి మీదకు వచ్చిన వాళ్ళమే కదా. మీరు దైవాలని నేను అన్నానని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? మీరు ధర్మశాస్త్రం చదివిన వాళ్ళే కదా. మరి నేను దేవుని కుమారుడిని అని చెప్తే నన్ను దైవదూషకుడని మీరు ఎలా అంటున్నారు? దేవుని కుమారుడు అంటే దేవుడే కదా. దేవుడి నుంచి వచ్చిన వాడు దేవుడా కాదా? దేవుని కుమారుడు పెద్ద అయితే దేవుడు. నేను ఇప్పుడు శరీరాన్ని ధరించుకొని వచ్చాను కాబట్టి దేవుని కుమారుడిలాగా ఉన్నాను. ఒకనాడు ఈ శరీరాన్ని వదిలి నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. అప్పుడు నేను ఎవరిని? దేవుణ్ణి. అదే విషయము మీ ధర్మశాస్త్రంలో నేనే చెప్పానని రాశారు కదా. రాశారా? రాశారు. చూడండి, కీర్తనల గ్రంథము, యేసుక్రీస్తు వారి కంటే ముందు 1000 సంవత్సరాల కాలంలో దావీదు గారు రాసినటువంటి సంకీర్తన 82వ అధ్యాయములో ఈ మాట స్పష్టంగా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. చూడండి, ఎనభై 6వ వచనంలో, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. నేనే చెప్పాను కదా మీరు దైవములని, మీరు సర్వోన్నతుని కుమారులు అని. సర్వోన్నతుని కుమారుడు దైవమే. సర్వోన్నతుని కుమారుడు దైవముగా ఎలా మారతాడు అంటే, దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములు. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎన్నడూ కూడా నిరర్ధకము కానేరదు, కాకూడదు. అయింది అంటే అది దేవుని వాక్యమే కాదు. మీరు దైవములు అవుతారు అని మీ ధర్మశాస్త్రము తెలియజేసింది. మీ ధర్మశాస్త్రం ప్రకారమే నేను దేవుని కుమారుడుగా వచ్చాను. నేను దేవుణ్ణి. నేను ఎప్పుడైతే చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లెగుస్తానో అప్పుడు నేను కూడా దేవుడిని అని మీకు అర్థమవుతుంది. మీరు నేను వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనటానికి ఎవరైతే నా ఎదుట నిలబడే శక్తి సామర్థ్యాలు కలిగిన వారుగా ఉంటారో
వాళ్ళు కూడా దేవుళ్ళే. అంటే ఈనాడు దేవుని పిల్లలముగా పిలువబడుతున్నటువంటి మనము ఒకనాడు మనము కూడా దేవుళ్ళుగా మారబోతున్నాము. అదే మన భవిష్యత్తు. కాబట్టి ఆయనకు మనకు ఏమీ తేడా లేదు. ఆయన పవిత్రుడుగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు, ఆయన నిర్దోషిగా ఉన్నాడు, ఆయన నిష్కలంకులుగా ఉన్నాడు. కాబట్టి ఆయన పోలికగా మనము ఉండాలి అంటే మనము కూడా మన పవిత్రతను మనము కాపాడుకోవాలి. ఆయన నామాన్ని మనం తీసుకున్నాము, ఆయన పిల్లలుగా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాము, ఆయన పిల్లలుగా మనం ఈ లోకంలో గుర్తింపబడుతున్నాము. లోకం ఆయన్ని ఎరగలేదు, మనం ఆయనను ఎరిగిన వాళ్ళముగా ఉన్నాము. కాబట్టి ఆయన పోలికను మనము ధరించుకోవాలి అంటే ఆయన పవిత్రతను, ఆయన పరిశుద్ధతను మనము ధరించుకొని ఆయన ప్రత్యక్షపరచబడే వరకు మన భవిష్యత్తు ప్రత్యక్షతను గురించి నిరీక్షణ కలిగిన వారమై ఆయన యొక్క ప్రత్యక్షతను మిగుల ఆపేక్షతో ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఆయన పనిలో మనము ముందుకు వెళ్ళాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు జరిగిన కార్యక్రమం అంతటిలో మాకు తోడు నీడగా ఉండి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభువా, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మేము ఒకనాడు దేవునిగా మారునట్లు మీరు ప్రత్యక్షపరచబడేటటువంటి ఆ దినాన మిమ్మల్ని ఎదుర్కొనటానికి నా ప్రభువా అన్ని విధాలుగా మేము సంసిద్ధపడి నా తండ్రి మిమ్మల్ని ఎదుర్కొనటానికి అర్హత కలిగిన వారముగా ఈనాడు మేము నా తండ్రి ఈ భూమి మీద మీ యొక్క పరిశుద్ధతను, పవిత్రతను మేము ధరించుకున్న వారమై మా జీవితకాలం అంతటిలో దాన్ని కొనసాగిస్తూ మీ యందు నిరీక్షణ కలిగి ఈ గొప్పదైన ఘనమైనటువంటి మీ రాకడకు నా ప్రభువా ఆశతో ఆకాంక్షిస్తూ అపేక్షిస్తూ ఆ దినము కొరకు నా తండ్రి మేము ఎదురు చూస్తూ నా ప్రభువా ఈ లోకములో మీ పరిశుద్ధ నామాన్ని ప్రచురణ చేస్తూ ఈ లోకములో ఉన్న పిల్లలందరూ కూడా తండ్రి చేత ఈ భూమి మీదకు వచ్చిన వారని, వారు దేవుని కుమారులు అని ఒకనాడు వారందరూ కూడా దేవుళ్ళుగా మారుతారని, అలా మారితేనే దేవుడి ఎదుట ఆయన సముఖమందు ముఖాముఖిగా నిలవబడగలిగే సామర్థ్యము మనకు వస్తుందని, దానికి ఆధారము పరిశుద్ధ గ్రంథమే అని, దేవుని వాక్యము ఎవరికి వస్తుందో వాళ్ళే దైవాలుగా మారుతారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారు చెప్పిన విధముగా నా ప్రభువా అనుదినము నా తండ్రి మేము దేవుని వాక్యమును ధ్యానిస్తూ మా నరనరాల్లో మా రక్తంలో మీ వాక్యాన్ని జీర్ణించుకుంటూ అనేకులకు నా ప్రభువా అడవి తేనె మెదడు ఉన్నంత రుచికరంగా నా తండ్రి మీ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తుండగా నా ప్రభువా మా మార్గములను సరళము చేయండి. మేము చేస్తున్న పనిని నా తండ్రి ఆశీర్వదించి నా ప్రభువా ముందుకు నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం. అలాగే నా తండ్రి మధ్యాహ్నకాల సమయంలో చేరవచ్చిన బిడ్డలందరినీ మీ రెక్కల చాటును భద్రపరచండి, కాపాడండి. అలాగే నా ప్రభువా మధ్యాహ్నకాల సమయంలో దిక్కులేని వారి కొరకు, దీనదరిద్రుల కొరకు, విధవరాళ్ళ కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాము. సహాయం చేయండి. మీరు చిత్తమైతే వారి వారి అవసరాల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరు. అలాగే నా ప్రభా మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి ఇంకా నా ప్రభా వ్యాధి బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమే మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి.
మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని అలాగనే నా ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయంలో మా తండ్రి సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరండి. గడిచిన 24 గంటల్లో 24 గంటల్లో తెలిసో తెలియకపోవడం మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడలదాయితో మమ్మల్ని క్షమించి మన్నించగలరని మీ చిత్తమైతే మరి ఒక పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్య నామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.